వీడియో చేస్తున్నావా? హాయ్ అండి అందరికి చూపి మరి నాకెళ్ళి. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలకి హాలిడే అండి, ఎందుకో తెలియదు, మీ స్కూల్ బంద్ అంట. ఇంకా అట్లాగో చిన్న అత్తయ్య వాళ్ళు వస్తున్నారంట అండి, ఆవికుంటలో బలదు కదా చూడడానికి చెప్పి. సరే ఎట్లా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి పలావ్ చేసేసి బంగాళదుంప కుర్మా చేసేస్తానండి. చెక్క అందరు తింటారు. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసేసుకొని నేను ఎట్లా చేస్తాను ఏంటి చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ చిన్న లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేసేయండి. బియ్యం పోసేసుకుంటున్నాను, బాస్మతి బియ్యం. మా మమ్మీ సూపర్ బాస్మతితో బియ్యంతో చేద్దామని చేస్తున్నానండి. మా మమ్మీ సూపర్ చేసేది ఫ్రెండ్స్. మా బుడ్డోడికి బాగా ఇష్టం అండి నేను చేసే బిర్యానీ కానీ పలావ్ కానీ, వాడు బాగా ఇష్టంగా తింటాడు. నాకు కూడా చేయాలనిపించింది, పిల్లలు బాగా మంచిగా తింటే. ఇంట్లో ఉన్న బియ్యం అయితే 4 కప్పులు అయిపోయినాయండి. ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కట్టా వెంకటేశ్వరరావు, చూడండి. రెండు కప్పులు అయితే మామూలు బియ్యం కూడా పోసేసుకుంటున్నాను. ఇదైతే కడుక్కోవాలి. ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మన బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేస్తున్నాను కుర్మా కోసం. చికెన్ తెప్పిద్దామంటే వాళ్ళు ఏమొద్దు అంటున్నారండి. సర్లే ఇట్లా చేసేద్దామని చెప్పి బంగాళదుంప కుర్మా చేస్తాను. పలావ్ చేసేసేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చేసే పలావ్ బాగా తింటారు మా అబ్బాయి మా అమ్మాయి. దగ్గర గ్యాస్ తగ్గించేసుకొని బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను, ఈలోపు ఇవి ఉడికిపోతాయండి. ఇంక ఇవైతే నేను కట్ చేసుకుంటా పలావ్లోకి. కట్ చేసుకుందాం. స్కూల్ ఎందుకన్నా అసలు ఈరోజు స్కూల్ లేదు మీకు? స్కూల్ ఎందుకో అర్థం కావట్లేదండి, స్కూల్ లేదు అసలు. చాలామంది పిల్లలు కొన్ని ఇక్కడ ఊర్లో స్కూల్ కానీ బయట స్కూల్ కానీ కొంచెం వెనక్కి ఉంది. వర్షం పడినట్టయితే సెలవు ఇస్తారు. వర్షం అని ఎందుకు ఇస్తారు సెలవు? అట్లా ఏమి ఇవ్వలే, కానీ ఎందుకో తెలియదండి. ఎంత బంద్ అని చెప్పి పెట్టారు, వాళ్ళు గ్రూప్లో పెట్టారు మెసేజ్ రాత్రి. ఇంకా స్కూల్ లేదనేసరికి మా అమ్మాయి ఆనందం అంతా ఇంత కాదు. స్కూల్ లేదంటే డాన్స్ వేస్తుంది, ఒకసారి లేచి మంచం మీద పడుకుందల్లా. ఇంకా లేదండి, అక్కడ వెళ్ళింది. మా బుడ్డోడు అన్నాడు కదా, మా బుడ్డోడి దగ్గరికి వెళ్ళింది, వాడిని ఆడిచ్చొస్తానని చెప్పి. ఇంటి దగ్గర ఉంటే అరుస్తూనే ఉండాలండి వీళ్ళతో. నిన్న స్కూల్ ఏమో అట్టలు వేసిన దాకా ఊపిరి ఆనలేదు. తీరా అట్టలు వేసాకేమో వీళ్ళు స్కూల్ లేదు మళ్ళీ తెల్లారి. నిన్న కంగారు పెట్టేశాడు మా అబ్బాయి. నువ్వు వేస్తేనే వెళ్తాను, అందరు తెచ్చుకున్నారు, నేనే తెచ్చుకోలేదని చెప్పి. చూడు ఇప్పుడు సెలవేగా, మా కంగారు పెట్టేసావు కదా నన్ను నిన్న ఏ అని చెప్పి. ఫ్రెండ్స్ నాకు ఒక టమాటా ఇవ్వండి. ఎందుకు ఈ టమాటా తింటా? వద్దు, బాగుంటుంది. ఫోన్ మీద పడుతున్నాయి నీళ్ళు. ఫ్రెండ్స్ ఏమో ఫోన్ మీద బాగా కట్ చేసుకుంటున్నా. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఆర్డర్ ఇవ్వండి, అప్పుడు పంపించేసింది. ఫుడ్ డెలివరీ చేస్తానండి మా అబ్బాయి. నేను తయారు చేస్తాను, మా అబ్బాయి ఫుడ్ డెలివరీ. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పలావ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసేసుకున్నాను అండి. దీంట్లో యాలక్కాయలు చెక్క అయితే వేసేసుకుంటున్నాను. దగ్గర చూపి. కొంచెం ఇవైతే కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. పచ్చిమిరకాయలు కొంచెం కలర్ మారేదాకా అయితే వేయించుకోవాలండి. రోజు నా పని అయితే 10 నిమిషాల పని అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ఇప్పుడు ఇంకా మొదలు పెట్టామంట, ఇది అయ్యేసరికి ఏ టైం అయితే ఏంటో. నిజంగా పిల్లలు ఉంటే అసలు పని కాదు. దానితో ఇంక చుట్టాలు వస్తే అసలే కాదండి. అత్తయ్య వాళ్ళు కూడా లేదు, అత్తయ్య వాళ్ళు ఏమో బయటికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో మళ్ళీ. ఎంతమందికి
వంట చేయాలి. అత్తయ్య వాళ్ళిద్దరూ, మేము ఒక నలుగురు, పిల్లలతో కలిపి ఆరుగురు. మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఒక ఇద్దరు, 8. ఇంకా ఇంకొక అన్నయ్య ఉన్నాడండి, పనికి వచ్చాడు అన్న ఈరోజు మనకి. ఆ అన్నయ్య 9 మందికి మొత్తం వంట చేయాలి ఈరోజు. నిజంగా ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడే ప్రశాంతంగా ఫోన్ చూద్దాం ఈరోజు అనుకున్నాను నేను. అంతా తారుమారు అయిపోయింది. చూడండి ఎట్లా వేస్తున్నాడు, కావాలని. నిజంగా ఆడవాళ్ళకి అసలు రెస్టే ఉండదండి, ఎప్పుడు ఆ వంటగది పని ఇదే సరిపోద్ది. మీకు కూడా అంతే అనిపిస్తుందా? మీ పిల్లల దగ్గర ఉన్న తలకాయ నొప్పిలాగా వాళ్ళు వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. ఏ కూడా ఉండదు, నన్ను కళ్ళిచ్చే వాళ్ళు కూడా ఉండరు. బాగా వరకు వెళ్ళిపోతాడు. ఇంకా నేను ఆ గదిలో ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటూ ఉంటాను. నన్ను అసలు ఎవరు కళ్ళిచ్చే వాళ్ళు కూడా ఉండరు. ఆనియన్స్ అయితే వేయిపోయినాయండి. ఇప్పుడు దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేసుకోవాలి. ఇప్పుడే బాగుంటుందండి మన పలావు. ఈ పేస్ట్ వేసి బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకైతే వేయించుకోవాలి దీన్ని. పటా అంటుంది కదండి. పేస్ట్ కూడా అయిపోయిందండి. దీంట్లో టమాటాలు, కొత్తిమీర. పుదీనా దొరకలేదండి మాకు, ఇక్కడ మేము ఉండేది విలేజ్ కదా, దొరకలేదు. సండే అయితేనే దొరుకుతుంది, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి. ఇక్కడ టమాటా మెత్తగా అయ్యేదాకైతే మగ్గ తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా, తొందరగా మగ్గిపోయింది సాల్ట్ వేయడం వల్ల టమాటా. ఇంక ఇవి వచ్చేసి అత్తయ్య వాళ్ళు తెచ్చారండి చొక్కోడీలు, పిల్లలకి కేక్ అంటిస్తున్నామని చెప్పి. లేస్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా అవైతే తినేసారండి. తినేసి ఇంక వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళతో ఆడుతున్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా పిల్లలకి ఏదో ఒకటి తీసుకొచ్చి. దుంపలు కూడా ఉడిగిపోయినాయండి, ఇంకా వడగట్టేసుకున్నాను. ఇవైతే ఇంక తోలుచుకొని కుర్మా అయితే మగ్గిపోయిందండి చక్కగా. దీంట్లోకి అయితే కొంచెం పెరిగేసేసుకుంటున్నాను. పెరిగేసిన ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంక దీంట్లోకి అయితే ఎసరు పోసేసుకుందామండి. నేనైతే 7 కప్పులు రైస్ తీసుకున్నాను. ఒకటికి 1.5 లెక్క పోస్తానండి నేను, 2 పొయ్యి నిండా. పలావ్ కూడా ఉడుకు పట్టొచ్చిందండి, ఎసరు అంతా మగ్గుతుంది. ఇంకో పక్క కుర్మా కోసం కళాయి పెట్టి అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేగేయాలి ఎర్రగా. పలావ్ అయితే ఎసరు పడుతుందండి. అయితే మంట అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాం కొద్దిసేపు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, అల్లం వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనిచ్చేసుకోవాలి. అది వేగిపోయింది కదా, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. గ్యాస్ అయితే ఆడిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు, అవి కట్ చేసుకుని ఫ్రై కూడా అయితే వేసేస్తున్నాం. సరే కట్ చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి బంగాళదుంప. దీంట్లో బంగాళదుంపలు అయితే మగ్గిపోయినాయి. దీంట్లో కారం, ఉప్పు. ఇంకా అత్తయ్య దోశలు అడిగిందండి, ఇంకా అందుకని చెప్పి దోశలు వేస్తున్నాను. ఇంకా పలావ్ కూడా అయిపోయింది, ఆలు కుర్మా కూడా చేయడం అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇంకో పక్కన ఎగ్స్ పెట్టేసుకున్నాను బాయిల్ చేయడానికి. చూడండి అంట్లు కడుగుతున్నారు, నాకు పని అవ్వలేదని చెప్పి. ఏంటో మధ్యాహ్నం నిద్రపోయి అసలు ఉంటుండి నిద్ర వచ్చేసిందండి. టైం చూస్తే 4 అయింది. ఇంకా పని అవ్వలేదు మమ్మీకి అని చెప్పి వాళ్ళే కడిగేస్తున్నారు. అంట్లు బయట వస్తే. ఏ చంద్రిక
హెల్ప్ చేస్తున్నారా? అవునా? ఆమెమో రుద్దుతుంది, మా బొడ్డోడు ఏం కడుగుతున్నాడు. నేను కడిగి ఆడుకున్నామంటే ఈ చీరలు రోజు వాడుకున్నాయి. ఇది ఆడుకుందామని చూసాడంట వాడు. వర్షమే పడుతుంది, ఇంకేం ఆడుకుంటాడు ఇంక ఇంట్లోనే.